వారిని ఆహ్వానిస్తున్నాం. ఎస్జిపిఐటి అధ్యక్షుడు ఎస్జిపిఐటి ఎవరు సార్? అగ్గిరాముడు. ఓకే ఓకే, అగ్గిరాముడు గారు మన సంఘము ఎస్జిపిఐటి అధ్యక్షులుగా అక్కడ వివరిస్తున్నారు. అక్కడ ఏ కార్యక్రమం చేయకపోవడం వల్ల మన శిబిరానికి సంఘీభావం తెలపడానికి వారు మన శిబిరానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. తర్వాత మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం గారు సంఘీభావం తెలపడానికి వారు మన శిబిరానికి వచ్చారు. వారందరి సందేశాలు ఉంటాయి. ఏ విధంగా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు అందజేస్తారని చెప్పి సందర్భంగా వారిని కోరుతూ ఇప్పుడు వరుసగా నెక్స్ట్ మదిరెడ్డి సార్, మదిరెడ్డి ప్రిన్సిపాల్ గారు ప్లీజ్ రండి. మీ సమస్య మీదే మాట్లాడాలి, రండి. సార్ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయ్యారు. అందరి పెద్దలకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం మనకు రావాల్సిన డబ్బులు రాకపోవడం అనే విషయం మీద మనం ధర్నా చేస్తున్నాం. మీరందరూ దీనికి అన్ని భాగం కలిసి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇక్కడ ఈ బకాయిలు మనకి ఇవ్వాల్సినవి సకాలంలో ఇవ్వకుండా మననంతా నిర్లక్ష్యం చేస్తూ ఈ దృఢమైనటువంటి వైఖరి చూపించడం చాలా నిరంకుశానికి దారితీస్తుంది. మరి ఈ వీళ్ళేమో ఒకరోజు చేసినా, 2 నెలలు చేసినా, 3 నెలలు చేసినా 4-5 పెన్షన్స్ తీసుకుంటారు. మనకు వచ్చే ఒక పెన్షన్, ఒక గ్రాట్యుటీ, ఒక జీవనిక 2 సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి నేను మన సీఎం గారిని అడుగుతున్నాను. ఈ సీఎం గారు మన జిల్లా వాస్తవులే, మనకెంతో సహకరిస్తామని చెప్పి అన్ని రకాలుగా అన్ని చూస్తామని చెప్పి వాగ్దానం చేసి నేడు వారి యొక్క మాటను నిలబెట్టుకోలేక మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి వీరు మనకు సహకరించి మనకు రావాల్సినటువంటి బకాయిలు ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.